హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పండుగ మన వినాయక చవితి. మనకు ఇంకొక మేబీ ఒక 6 నెలల్లో రావడం జరుగుతుంది. ఇక మన వరంగల్ అయితే మాత్రం ముంబై మోడల్ విగ్రహాలు అండ్ మన లోకల్ విగ్రహాలు మాత్రం మొత్తం రెడీ కావడం జరుగుతుంది. మేబీ నాకు తెలిసి ఓన్లీ ఫస్ట్గా మన ఇక్కడ మంజిత్ సింగ్ అన్న వాళ్ళ షెడ్ ఉంది కదా, వినాయకుల షెడ్, దాంట్లో అయితే కావడం జరుగుతుంది. అలానే ఏమేమి మోడల్ విగ్రహాలు తయారవుతున్నాయి అండ్ ముంబై మోడల్లో కూడా ఎన్ని హైట్ వరకు ఉన్నాయి, ఏ మోడల్లో ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అంటే మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా నాకు రావడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు సబ్స్క్రైబ్ పక్కకు బెల్ ఐకాన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అలానే నా వీడియో చాలామందికి ఉపయోగపడాలి, ఇంకా చాలా మంది చూడాలి ఇంకా అనుకుంటే మాత్రం నా వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఆ లైక్ చేస్తే ఏంటంటే నా వీడియో అనేది ఇంకా చాలామందికి రికమెండేషన్ అవుతుంది. కాబట్టి నేను మీకు ఒక లైక్ అడగడం జరుగుతుంది. అలానే ఇక మీకు మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు ఏమేమి మోడల్ విగ్రహాలు తయారైనాయి, ఎన్నెన్ని హైట్లలో ఉన్నాయి ఏంటిదని మాత్రం ఇప్పటికప్పుడు మాత్రం అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం ఇక ఏమేమి మోడల్ ఉన్నాయండి ఏంటి అని. ఓకేనా ఫ్రెండ్స్? మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గర రావడం జరిగింది. ఇక లొకేషన్ అనేది ఇక కొంచెం ముందు వీడియోస్లో అయితే లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ ఆల్ మన వరంగల్లో మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఇవాళ షెడ్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇక మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ సైడ్ అయితే మాత్రం కొన్ని ముంబై మోడల్ విగ్రహాలు అయితే రెడీ కావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఇక లోకల్లో ఇంకో వినాయకులు అయితే చూద్దాం ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏంటి అని మాత్రం. మొత్తం ఇక వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కావడం జరుగుతుంది. నాకు తెలిసి అయితే మాత్రం ఇప్పటి వరకు మాత్రము మనకు వినాయకులు ఎక్కడ ఎక్కువ తయారైనాయి అనుకుంటే మాత్రం మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి చాలా జల్దీ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వినాయకుల ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది అని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనకు ఈ విగ్రహం వచ్చేసి ఒక 9 ఫీట్స్ ఉన్నది. ఈ విగ్రహాలకు ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను విగ్రహాలు అయితే చూపిస్తున్నా. దాని తర్వాత ఇక కొంచెం ఫినిషింగ్ అయినాక రేట్స్ కానివ్వండి, అలానే హైట్స్ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి మొత్తం చూపిస్తా తప్పకుండా. ఇక ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక, ఎందుకంటే ప్రజెంట్ ఓన్లీ మోడల్స్ కోసం అయితే రావడం జరిగింది. ఈసారి ఏంటంటే చాలా మంచి లేటెస్ట్ మోడల్స్ అయితే రావడం జరిగింది. ఇంకా మిగతా షెడ్లలో కూడా ఇంకా వర్క్ అనేది మొత్తం అంతా ఫస్ట్ ఎప్పుడు కానీ వీళ్ళే స్టార్ట్ చేస్తారు. చూసుకోవచ్చు మనకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఓన్లీ విగ్రహాలే చూపిస్తున్నాను అని చెప్పాను కదా, మీకు ఓన్లీ విగ్రహాలు అయితే చూసుకోండి. ఇక నా వీడియో అనేది కొంచెం లెంతీ అయితే కావచ్చు, కాకపోతే మీరు ఏం స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చాలా మంచిగా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా. కాబట్టి మీరు చాలా మంచిగా ఇంట్రెస్ట్గా చూడండి. అలానే మీకు ఇంకెవరికైనా షేర్ చేయాలని కూడా షేర్ చేసుకోవచ్చు నా వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పోయి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 10 ఫీట్ల విగ్రహాలు కూడా ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే వీటికి ఏంటంటే ఇంకా స్టాండ్స్ అనేది ఇంకా మొత్తం ఫిట్టింగ్ కాలేదు. మనకు ఇక మీకు తెలుసు కదా, ఇక అన్న వాళ్ళది ఫినిషింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం చాలా బ్రహ్మాండమైన ఫినిషింగ్ అయితే ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే చాలా రోజుల కానుంచి వీళ్ళు వినాయకులను తయారు చేస్తాను కదా, ఆ వినాయకులను మంచిగా ఇట్లా మంచిగా షైనింగ్ కూడా వచ్చేస్తుంది. ఇగో చూసుకోవచ్చు, మనం ఫేస్ పైన చూడవచ్చు మనకు ఏ విధంగా అయితే షైనింగ్ కనబడుతుందో చూడండి. ఇక ఓన్లీ కలరింగ్ కాకముందుకే ఈ విధంగా అయితే షైనింగ్ ఉంటుంది. కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. ఇక ఇంకో సైడ్ ఉన్న వినాయకులు ఆడికైతే పోయి చూద్దాం. చూసుకోవచ్చు ఇక వాళ్ళ లోపల అనేది మొత్తం వర్క్ అనేది కంప్లీట్గా స్టార్ట్ చేస్తున్నారు కదా. ఇక మనకు ఏంటంటే వాళ్ళు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా మనం చేయొద్దు. ఇక ఇటు ఏంటంటే మనము అంత క్లియర్గా అయితే మనం పోయి చూసేంత అయితే లేదు. ఇక బయట నుంచి చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మీకు కొన్ని వీడియోస్, కొన్ని ఈ విగ్రహాలు అనేది చూపించాను.
కాబట్టి ఇక చూసుకున్నట్టయితే ఇక చూడండి ఈ లైన్లో కూడా మంచిగా ఫుల్ ఫ్లెజ్గా విగ్రహాలు అయితే సూపర్గా రెడీ అయితే కావడం జరుగుతుంది. ఇక మనం ఇంకో వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ మోడల్ విగ్రహాలు చేస్తాను, అండ్ అలానే ఇక్కడ ముంబై మోడల్ విగ్రహాలు కూడా రెడీ కావడం జరిగింది. మేబీ మొత్తం వర్క్ కంప్లీట్ అయిందా కాలేదైతే మాత్రం నాకైతే తెలియదు, కాబట్టి నేను ఎక్కువైతే చెప్పలేను. చూసుకోవచ్చు, ఇది ముంబై మోడల్ విగ్రహాలు. ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకా విగ్రహాలు చాలా వరకు ఇంకా రెడీ అవుతాయంట. మీరు చూస్తూనే ఉంటారు కదా, మీకు ఎప్పటికప్పుడు మాత్రం నేను అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్లో మాత్రం ఏమేమి వినాయకులు తయారవుతాయని ఏంటి అని మాత్రం మీకు మొత్తం ఇప్పుడునైతే అప్డేట్ ఇచ్చాను. అలానే ఇంకా ముందు కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ 100% చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి, నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఎందుకంటే చాలామందికి ఈ మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్కి రావాలంటే చాలామందికి తెలుసు. అయినా కూడా నేను ఒకసారి లొకేషన్స్ కానివ్వండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి, అలానే వినాయకుల రేట్స్ కూడా కానివ్వండి, మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఇవ్వాలి. కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మరి మొత్తం నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ.